అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం కీర్తనలు 34వ అధ్యాయం 3వ వచనం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. ఈ మాటలో ఒక ఆహ్వానం ఉంది. దావీదు మహారాజు ఈ కీర్తనను రాశారు. ఆయన తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను చూసి పరవశించిపోయి, నేను ఒక్కడనే స్తుతిస్తే సరిపోదు, మీరు కూడా నాతో కలవండి అని ఇతరులకు పిలుస్తున్నారు. అంటే దేవునిని ఉన్నదానికంటే పెద్దదిగా చేయడం అని కాదు. దీని అర్థం మన దృష్టిలో, మన ఆలోచనలో ఆయనకి ఇచ్చే స్థానాన్ని పెద్దది చేయడం. మన సమస్యల కంటే దేవుడు గొప్పవాడని ఒప్పుకోవడమే ఘనపరచడం. ఇక్కడ ఐక్యత కనిపిస్తుంది. క్రైస్తవ జీవితంలో సహవాసం చాలా ముఖ్యం. ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఉండే శక్తి కంటే విశ్వాసులందరూ కలిసి ఒక మనస్సుతో స్తుతించినప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఇంకా బలంగా ఉంటుంది. విభేదాలను పక్కన పెట్టి కేవలం దేవుని మీద మాత్రమే దృష్టి సాధించాలని ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుని నామము ఆయన స్వభావాన్ని, శక్తిని మరియు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆయన నామమును గొప్ప చేయడం అంటే ఆయన ఎంత నమ్మదగినవాడో, ఎంత ప్రేమమయుడో లోకానికి చాటి చెప్పడం. మన మాటల ద్వారా కాకుండా మన భక్తి మరియు ప్రవర్తన ద్వారా కూడా ఆయన నామమును మహిమ తీసుకురావాలి. దావీదు తన కష్టకాలంలో దేవుడు చేసిన సమయాన్ని బట్టి కృతజ్ఞత చూపిస్తున్నాడు. మనం కూడా దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను ఇతరులతో పంచుకోవాలి. చర్చిలో లేదా ప్రార్థనా బృందంలో అందరితో కలిసి పాడుతున్నప్పుడు అది కేవలం ఒక పాట కాదని, అందరం కలిసి దేవుని రాజ్యాన్ని భూమి మీద ప్రకటిస్తున్నామని గుర్తుంచుకోవాలి. మనం దేవునిని ఎంత ఎక్కువగా కనపరుస్తామో మన కష్టాలు అంత చిన్నవిగా కనిపిస్తాయి. మనం ఒక్కటిగా చేరి మన దేవుని ఎంత గొప్పవాడో లోకానికి చూపిద్దాం అని ఈ వచనం మనకు పిలుపునిస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామం గొప్ప చేసేదము అని ఈ వాక్యం మాతో సెలవిచ్చినట్లు నాయన, మా సమయంలో మేమంతా ఏక మనసుతో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ప్రభా, నీవు చేసిన మేళ్లను ఆలోచిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో నువ్వు చూపిన కృప, ఆప్యాయత మరియు నువ్వు అనుగ్రహించే రక్షణకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మా సొంత కాళ్ళతో మేము ఏమీ చేయలేము కానీ తండ్రి, నీ అపారమైన ప్రేమయే మేము నమ్ముకుంటున్నాం తండ్రి. మమ్మల్ని నడిపిస్తుంది తండ్రి. దేవా, మేము విశ్వాసాలుగా నాయన ఒకే ఆత్మతో ఒకే శరీరంగా నేను స్తుతించే భావాన్ని నాయన, భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా మధ్య ఉన్న భేదాలను తొలగించండి తండ్రి. నీ నామమును మహిమపరచడంలో మమ్మల్ని ఐక్యపరచండి తండ్రి. మా స్తుతి ఆరాధనలు నీకు ఇంపైన సువాసనగా ఉంచండి నాయన. మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా మరియు నాయన మా హృదయ ఆలోచనల ద్వారా నీ నామమునకు నాయన తండ్రి నీకు మాత్రమే గొప్పతనం రావాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో నాయన తండ్రి, నీ వెలుగుగా మేము ప్రకాశించినట్లు నాయన తండ్రి మమ్మను బలపరచు తండ్రి. ఈ నాయన మీకే వందనాలు చెల్లించుకుంటే ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.